టు SS న్యూస్. నేను మీ శిరీష. కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు భారతిపై దాడికి పాల్పడ్డ దుండగులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన బెల్లాడ భారతి బొర్రపుట్టక స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె స్కూల్కి వెళ్లే మార్గంలో దుండగులు అడ్డగించి తలపై తీవ్రంగా గాయపరిచారు. తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెని కవిటి మండల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కవిటి పోలీసులకు సమాచారం అందజేశారు. పై విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితురాలను పరామర్శించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్థానికంగా ఉన్న వైద్యుల్ని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరియు జిల్లా పోలీసు అధికారుల దృష్టికి వెళ్లి వీలైనంత త్వరగా దుండగులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కావున దృష్టి సారించి వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తారని పోలీసు అధికారులను కోరారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబుతో పాటు స్థానిక ప్రభుత్వ వైద్యులు మరియు ఎస్ఐ రవివర్మ, కవిటి మండలం మాజీ జడ్పీటీసీ సభ్యులు బెందాలం రమేష్, సీనియర్ నాయకులు పీసన వెంకటరమణ, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుల్లటల రాజు, బైరిపురం గ్రామస్తులు, మండల ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో పాటు ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. అర్జీలకు సంబంధిత అధికారులను ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించిన అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కి 49 అర్జీలను సమర్పించారు. కార్యక్రమంలో డిపిఓ భారతీ సౌజన్య, జిల్లా ఉద్యానవనాధికారి ఆర్వి ప్రసాదరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎండల మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే ఎన్ఈఆర్ దంపతులు. మార్గశిర మాసం ఆ పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని సోమవారం బంటుపల్లి పంచాయతీ కంబాలపేటలో వెలిసి ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమాన్ని హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే నడుగుత్రి ఈశ్వరరావు దంపతులు నిర్వహించారు. ఆ ఎండల మల్లికార్జున వారి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు శక్తిని ప్రసాదించాల్సిందిగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే దంపతులు తెలియజేశారు. కార్యక్రమంలో పిష్ని జగన్నాథ నాయుడు, టీడీపీ యువ నాయకుడు పిష్ని హరి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు అర్జీల స్వీకరణ కార్యక్రమంలో బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు అర్జీలను స్వీకరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డిసెంబర్ 2024 నుండి జనవరి 8, 2025 వరకు రెవెన్యూ సదస్సుల అర్జీల స్వీకరణ మరియు తగు పరిష్కారం చూపు కార్యక్రమంలో భాగంగా మేఘవరం పంచాయతీ గిరిజన గ్రామాల ప్రజల నుండి భూ సమస్య వినతులు
బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జన్ని పరమేశ్వరరావు ప్రజల నుండి వినతులు స్వీకరించి ఎంఆర్ఓకి అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి డి పట్టా భూములకు రైతు భరోసా వస్తున్నప్పటికీ 1B పైన ఎంఆర్ఓ డిజిటల్ సంతకం రావటం లేదు. దీని కారణంగా చాలా మంది రైతులు పంట లోన్లు తీసుకోవడానికి అనర్హుల కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని టెక్కలి ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం చేయాలని గ్రీవెన్స్ లో ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మోర్చా జిల్లా కార్యదర్శి నీలయ్య, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీరాములు, జన్ని ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషనర్ సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఈ నెల 16 నుంచి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఆయా షెడ్యూల్ కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకుల నుంచి కమిషన్ చైర్మన్ మెమరాండం స్వీకరించారు. విద్య, ఉద్యోగ, సామాజిక ఆర్థిక రంగాల్లో ఆయా ఉపకులాల ప్రాతినిధ్యంపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పంజాబ్, తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు హర్యానా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఎస్సీ జనాభా గణనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని కొందరు కోరగా, పూర్తిగా కొత్తగా కులగణన నిర్వహించిన తర్వాతే తగు నిర్ణయం తీసుకోవాలని మరికొందరు కమిషన్ను కోరారు. ఎస్సీ వర్గీకరణ, కులాల పునర్విభజనపై వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను పూర్తిగా చర్చించి తదుపరి చర్యల నిమిత్తం కమిషన్ ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుణశంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. రాగోలు గ్రామంలో రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో గుండుశంకర్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లుగా వివరించారు. ఎన్ఆర్ఐజీఎస్ లో కాలువలు, రోడ్లు ఇవ్వడం జరుగుతుందని, కనెక్టివిటీ రోడ్లు కావాలని కోరిన వెంటనే కలెక్టర్ ప్రతిపాదనలతో వెంటనే మంజూరు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పుడే ఎంపీపీ గారు చెప్పినట్టు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ప్రయారిటీ ఇస్తారు. ఈ రోడ్స్ విషయంలో ఇవ్వడం, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కనెక్టివిటీస్ రోడ్స్ వేయడం అంటే. నేను కృష్ణపేటలో కూడా మా పొలాలకు రోడ్డు వేయడం జరిగింది, అలాగే రింగ్ రోడ్డు వేయడం జరిగింది, సింగపురంలో రింగ్ రోడ్డు వేయడం జరిగింది. అందుకే నేను ఎన్ఆర్జీఎస్ లో కూడా ఎప్పుడు చెరువులకు తగ్గించి ఈసారి కాలువలకి, రోడ్లకి ఇమ్మడం జరిగింది. మండల జడ్పీ సమావేశాల నుంచి తీర్మానాలు కోరుతున్నామని వారు అందిస్తున్నారని తెలిపారు. ఇది మంచి అవకాశమని, మండలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గొప్ప అవకాశం కలిగిందని చెప్పారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులను తాను నిలుపుదల చేయలేదని చెప్పారు. గతంలో నిర్మాణాలు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారు అధైర్యపడొద్దని, పనులు చేసిన ప్రతి ఒక్కరికి బిల్లుల మంజూరుకు తాను జవాబుదారీగా ఉంటానని గుండుశంకర్ అన్నారు. గతంలో కూడా నేను మండలం మీటింగ్ లో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం మనం ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. అందుకే అందరం సహకరించి, నేను కూడా గత ప్రభుత్వంలో ఏ వర్కులు అయితే ప్రతిపాదన ఉన్నాయో అవి ఏవి కూడా నేను ఒక్క వర్క్ కూడా క్యాన్సిల్ చేయలేదు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోడ్స్ అనేది డబ్బులు కూడా ఈ బుధవారం అప్లోడ్ చేస్తే ఆ శుక్రవారం నెక్స్ట్ థర్స్డేకి పడిపోతున్నాయి. నేను అందరికీ చెప్పాను, ఈ వర్క్స్ చేస్తే ప్రతి ఒక్క రూపాయికి నేనే జవాబుదారి. బిల్లు రాకపోతే నాదే పూర్తి బాధ్యత. ఆ రోజు మీకు చెప్పాను కూడా. మొదట రోడ్స్ అందరూ స్టార్ట్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే 14, 19లో కానీ 19, 24లో కానీ బిల్లులు జాప్యం పడి కొంతమంది చేసిన వాళ్ళు ఇబ్బంది పడ్డం అది వాస్తవం. ఆ భయంతో ఇప్పుడు కూడా ఎవరు స్టార్ట్ చేయకపోతే నేను చెప్పాను, ప్రతి ఒక్కరికి బిల్లు పడే పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను. మొదటి దశలో మంజూరైన రోడ్లన్నీ పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్మీ కంపోస్ట్ కొనుగోలు చేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమం ప్రాంగణమైన స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో వర్మీ కంపోస్టు అమ్మకపు స్టాల్ ను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ
మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. జిల్లాలో ఉన్న వివిధ గ్రామ పంచాయతీల్లో తయారీ కాబడిన వర్మీ కంపోస్ట్ ను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చేతుల మీదుగా ఎస్పీ వర్మీ కంపోస్ట్ కొనుగోలు చేశారు. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారులు కూడా ఈ స్టాల్లో వర్మీ కంపోస్ట్ కొనుగోలు చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.